హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గురు బయో క్లాసెస్. ఈ వీడియోలో మనం 10th క్లాస్ బయాలజీ లైఫ్ ప్రాసెస్ చాప్టర్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ హెటెరోట్రోఫిక్ న్యూట్రిషన్ పరపోషణ విధానం అన్న అంశాన్ని గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నౌ లెట్ us come to the topic హెటెరోట్రోఫిక్ న్యూట్రిషన్ పరపోషణ విధానం. హెటెరోట్రోఫిక్ న్యూట్రిషన్ is the process in which the organisms are not synthesize its own food material. They depend on other organisms for their food requirements. This process is known as heterotrophic nutrition. Heterotrophic nutrition లో ఆర్గానిజమ్స్ వాటి యొక్క ఫుడ్ మెటీరియల్స్ని అవి తయారు చేసుకోకుండా వాటి యొక్క ఫుడ్ మెటీరియల్స్ కోసము వేరొక ఆర్గానిజమ్స్ పైన డిపెండ్ అవ్వడం జరుగుతుంది. ద ఆర్గానిజమ్స్ ఫాలో దిస్ టైప్ ఆఫ్ న్యూట్రిటివ్ స్ట్రాటజీ ఈజ్ నోన్ యాజ్ హెటెరోట్రోప్స్. ఏ ఆర్గానిజమ్స్ అయితే ఈ హెటెరోట్రోఫిక్ న్యూట్రిషన్ విధానంలో ఆహార సేకరణ జరుపుకుంటాయో ఆ ఆర్గానిజమ్స్ని మనము హెటెరోట్రోప్స్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, హెటెరోట్రోప్స్ ఆర్ ద ఆర్గానిజమ్స్ they cannot synthesize its own food material. Each organism is adapted to its environment. ప్రతి ఆర్గానిజము కూడా వాటి యొక్క ఎన్విరాన్మెంట్కి అడాప్ట్ అవ్వడం జరుగుతుంది. The form of nutrition differs depending on the type and availability of food material as well as how it is obtained by the organism. సో ఈ న్యూట్రిషన్ ప్రాసెస్లో కూడా టైప్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ మెటీరియల్, ఏ టైప్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ ఎంత అవైలబిలిటీ ఉంటుంది, ఆ ఫుడ్ మెటీరియల్స్ని ఆర్గానిజం ఎలా తీసుకుంటుంది అన్న దానిపైనే న్యూట్రిషన్ కూడా డిపెండ్ అవుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గానిజం దే ఫాలో డిఫరెంట్ న్యూట్రిటివ్ స్ట్రాటజీస్. సో ప్రతి ఆర్గానిజము కూడా ఫుడ్ అవైలబిలిటీ బట్టి అవి తీసుకునే విధానాన్ని బట్టి కూడా ఈ న్యూట్రిటివ్ స్ట్రాటజీ అనేది ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, వెదర్ ద ఫుడ్ సోర్స్ ఈజ్ స్టేషనరీ ఆర్ మొబైల్ వుడ్ అల్లో ఫర్ డిఫరెన్సెస్ ఇన్ హౌ ద ఫుడ్ ఈజ్ యాక్సెస్డ్ అండ్ వాట్ ఈస్ ద న్యూట్రిటివ్ ఆపరేటర్స్ యూజ్డ్ బై కౌ అండ్ లయన్. ఇక్కడ మనకు చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. కౌ అండ్ లయన్ ఈ రెండు ఆర్గానిజమ్స్ కూడా హెటెరోట్రోఫిక్ ఆర్గానిజం. ఫర్ ఎగ్జాంపుల్, మనం కౌ ఒకసారి పరిశీలించినట్టయితే వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఫుడ్ ఆఫ్ దిస్ కౌ? ఈ కౌకి ఫుడ్ సోర్స్ ఏంటి? గ్రాస్. సో గ్రాస్ అనేది స్టేషనరీ, గ్రాస్ అనేది ఒకే చోటు ఉంటుంది. సో ఆ కౌ ఎప్పుడు వెళ్ళినా కానీ ఆ గ్రాస్ని ఫుడ్గా తీసుకొని రావడం జరుగుతుంది. సో దీనికి ఏమైనా కష్టపడాలనా? నో, సింపుల్గా వెళ్ళడం, తినడం, రావడం. సో దీనికి సపరేట్గా ఆర్గాన్స్ కూడా ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ మౌత్ అండ్ టీత్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ ఈటింగ్ గ్రాస్. సో ఇట్ ఈస్ ఎ సింపుల్ ప్రాసెస్, ఇట్ ఈస్ ఎ సింపుల్ న్యూట్రిటివ్ స్ట్రాటజీ. వెన్ వీఆర్ కమింగ్ టు దట్ లయన్, లయన్ విషయానికి వచ్చినట్టయితే లయన్కి ఫుడ్ ఏంటి? డీర్. ఇట్ ఈస్ స్టేషనరీ? నో. ఈ డీర్ ఏం చేస్తుంటుంది? ఫారెస్ట్ మొత్తం తిరుగుతూ ఉంటుంది, అంటే ఇట్ ఈస్ మొబైల్. సో ఇది ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది కాబట్టి దీన్ని మొబైల్ అంటాం. సో ఈ లయన్ ఈ డీర్ని క్యాచ్ చేయాలంటే ఏం చేయాలి? దే ఆల్సో మొబైల్. ఇది కూడా మూవ్ అవ్వాలి. అంటే డీర్ ఫాస్ట్గా వెళ్ళింది అనుకో, ఇది కూడా ఫాస్ట్గా వెళ్ళాలి. సో సింపుల్గా ఫాస్ట్గా వెళ్ళినంత మాత్రమే దానికి ఫుడ్ దొరుకుతుందా? నో, దే ఆర్ హంటింగ్. ఈ లైన్ వెళ్ళి దాన్ని పట్టుకొని దాన్ని క్యాచ్ చేసి దాన్ని క్లాస్ అంటే ఆ పంజాతో దాన్ని చంపి తినాలి. సో ఇక్కడేంటి? కౌతో పోల్చుకుంటే ఇట్ ఈస్ సమ్ డిఫికల్ట్ ప్రాసెస్. సో కౌ లైన్ మధ్య మనము ఈ న్యూట్రిటివ్ స్ట్రాటజీని మనం చూసినట్టయితే కౌలో సింపుల్గా ఫుడ్ తీసుకోవడం జరుగుతుంది. మనకు లైన్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఫుడ్ తీసుకోవడం, కొన్ని డిఫరెంట్ ఆర్గాన్స్ను కూడా యూజ్ చేయడం జరుగుతుంది. ఏ ఆర్గాన్స్ యూజ్ చేస్తాయి? ఇక్కడ కౌ ఏమో మౌత్ అండ్ టీత్ మాత్రమే యూజ్ చేస్తుంది. ఇక్కడ లైన్ తీసుకున్నట్టయితే వాటి యొక్క క్లాస్ అంటే పంజా కానీ మౌత్ కానీ వాటి లెగ్స్ కానీ ఇవన్నీ కూడా ఫుడ్ తీసుకోవడంలో హెల్ప్ అవుతాయి. సో న్యూట్రిటివ్ ఆపరేటర్స్ కూడా డిఫరెంట్గా యూజ్ చేస్తాయి, సోర్సెస్ ఆఫ్ ఫుడ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో తీసుకునే విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది.
there is a range of strategies by which the food is taken in and used by the organism. సో ఇలా మనకు డిఫరెంట్ ఆర్గానిజమ్స్ తీసుకున్నప్పుడు డిఫరెంట్ న్యూట్రిటివ్ స్ట్రాటజీస్ కూడా మనము అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. సమ్ ఆర్గానిజమ్స్ బ్రేక్ డౌన్ ద ఫుడ్ మెటీరియల్ అవుట్ సైడ్ ద బాడీ అండ్ దెన్ అబ్జర్వ్ ఇట్. కొన్ని ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయి అంటే శరీరం బయట వైపునే ఫుడ్ మెటీరియల్స్ అన్ని డిగ్రేడ్ చేసుకొని బయట ఉన్నటువంటి న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫంగై లైక్ బ్రెడ్ మోల్డ్స్, ఈస్ట్ అండ్ మష్రూమ్స్. సో మనం మష్రూమ్స్, ఈస్ట్, బ్రెడ్ మోల్డ్ లాంటి ఆర్గానిజమ్స్ అబ్జర్వ్ చేసినట్టయితే వాటిలో ఎలాంటి డైజెస్టివ్ సిస్టమ్ ఉండదు. అవి బయట వైపునే ఫుడ్ మెటీరియల్స్ని డిగ్రేడ్ చేసి దాని నుంచి న్యూట్రియంట్స్ అబ్జర్వ్ చేసుకొని పెరగడం గమనిస్తూ ఉంటాం. అదర్స్ టేక్ ఇన్ హోల్ మెటీరియల్ అండ్ బ్రేక్ ఇట్ డౌన్ ఇన్సైడ్ దేర్ బాడీస్. కొన్ని ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయి, హోల్ ఫుడ్ మెటీరియల్స్ తీసుకొని వాటిని డైజెస్టివ్ సిస్టమ్ సహాయంతో బాడీలో డైజెస్ట్ చేసి వాటిని ఫుడ్గా తీసుకోవడం జరుగుతుంది. వాట్ కెన్ బి టేకెన్ ఇన్ అండ్ బ్రోకన్ డౌన్ డిపెండ్స్ ఆన్ ద బాడీ డిజైన్ అండ్ ఫంక్షనింగ్. ఎలాంటి ఫుడ్ మెటీరియల్స్ తీసుకోవాలి, వాటిని ఎలా బ్రేక్ డౌన్ చేసుకోవాలి అనేది బాడీ యొక్క ఫంక్షన్ మరియు దాని యొక్క డిజైన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సమ్ అదర్ ఆర్గానిజమ్స్ డెరివ్ న్యూట్రిషన్ ఫ్రమ్ ప్లాంట్స్ ఆర్ అనిమల్స్ వితౌట్ కిల్లింగ్ దెమ్. కొన్ని రకాలైనటువంటి ఆర్గానిజమ్స్ జంతువుల నుండి, మొక్కల నుండి వాటిని చంపకుండా ఆహారాన్ని సేకరించడం జరుగుతుంది. సో ఇలాంటి న్యూట్రిటివ్ స్ట్రాటజీనే మనము పారాసైటిక్ న్యూట్రిషన్ అంటాము. దిస్ పారాసైటిక్ న్యూట్రిటివ్ స్ట్రాటజీ ఈజ్ యూజ్డ్ బై ఎ వైడ్ వెరైటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ లైక్ కస్కుటా, అమర్బెల్, టిక్స్, లైస్, లీచెస్ అండ్ టేప్ వామ్స్. సో కస్కుటా ప్లాంట్, టిక్స్, లైస్, లీచెస్, టేప్ వామ్స్ ఇలా మనకు బద్దె పురుగులు, పేలు, జలగలు ఇలాంటి ఆర్గానిజమ్స్ అన్నీ కూడా మనకు ఈ టైప్ ఆఫ్ న్యూట్రిటివ్ స్ట్రాటజీని ఫాలో అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పేలు ఏం చేస్తాయి, మనం ఉంటాం, సో మన తలలో నుంచి కొద్దిగా వాటికి కావాల్సిన ఫుడ్ మెటీరియల్స్ తీసుకొని అవి వాటి పాపులేషన్ పెంచుకుంటూ అవి పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా లీచెస్, జలగలు తీసుకున్నట్టయితే మన బ్లడ్ని సక్ చేయడం మనం గమనిస్తూ ఉంటాం. అదేవిధంగా టేప్ వామ్స్ మన స్మాల్ ఇంటెస్టైన్లో బద్దె పురుగులోనే ఉంటాయి. మనం తీసుకున్నటువంటి ఫుడ్ మెటీరియల్స్ అన్నీ కూడా డైజెస్ట్ అయిన తర్వాత స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్తుంది. స్మాల్ ఇంటెస్టైన్ నుంచి ఇవి హ్యాపీగా తీసుకొని వాటి యొక్క పాపులేషన్ పెంచుకుంటూ ఉంటాయి. సో ఇలా మనకు ఆర్గానిజమ్స్ కొన్నేమో బయట వైపు ఫుడ్ మెటీరియల్స్ డిగ్రేడ్ చేసి అబ్జర్వ్ చేసుకుంటాయి. కొన్ని ఆర్గానిజమ్స్ హోల్ ఫుడ్ మెటీరియల్ తీసుకొని డైజెస్టివ్ సిస్టంలో బ్రేక్ డౌన్ చేసుకొని వాటిని అబ్జర్వ్ చేసుకుంటాయి. నెక్స్ట్ కొన్ని ఆర్గానిజమ్స్ ఏమో ప్లాంట్స్ నుంచి, అనిమల్స్ నుంచి వాటిని చంపకుండా ఫుడ్ మెటీరియల్స్ని తీసుకుంటాయి. ఇలా మనం చూసినట్టయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ న్యూట్రిటివ్ స్ట్రాటజీస్ని ఫాలో అవ్వడం మనం గమనిస్తూ ఉంటాం. నెక్స్ట్ హౌ డు ఆర్గానిజమ్స్ అబ్టైన్ దేర్ న్యూట్రిషన్. జీవులు వాటి యొక్క పోషణను ఎలా పొందుతాయి. సిన్స్ ద ఫుడ్ అండ్ ద వే ఇట్ ఈస్ అబ్టైన్ డిఫర్, ద డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ డిఫరెంట్ ఇన్ వేరియస్ ఆర్గానిజమ్స్. ఆర్గానిజమ్స్ అన్నీ కూడా అవి ఏ టైప్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ తీసుకుంటాయి, ఎలా తీసుకుంటాయి అన్న దాన్ని బట్టి డిఫరెంట్ టైప్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ను మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఇన్ సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ ద ఫుడ్ మే బి టేకెన్ ఇన్ ద ఎంటైర్ సర్ఫేస్, బట్ యాజ్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద ఆర్గానిజం ఇంక్రీజెస్ డిఫరెంట్ పార్ట్స్ బికమ్ స్పెషలైజ్డ్ టు పెర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్. మనం సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ తీసుకున్నట్టయితే ఈ సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్లో బాడీ సర్ఫేస్లో ఎక్కడి నుండి అయినా ఫుడ్ మెటీరియల్స్ వెళ్ళే అవకాశం ఉంటుంది. మల్టీ సెల్లర్ ఆర్గానిజమ్స్లో మోర్ నంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి కనుక డిఫరెంట్ పార్ట్స్ బికమ్ స్పెషలైజ్డ్ టు పెర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్. కొన్ని రకాలైనటువంటి సెల్స్ డిఫరెంట్గా వాటి యొక్క ఫంక్షన్స్ని పెర్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమీబా టేక్స్ ఇన్ ఫుడ్ యూజింగ్ టెంపరరీ ఫింగర్స్ లైక్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ ద సెల్ సర్ఫేస్ విచ్ ఫ్యూజ్ ఓవర్ ద ఫుడ్ పార్టికల్ ఫార్మింగ్ ఏ ఫుడ్ వ్యాక్యూల్. సో ఇక్కడ మనం అమీబా చూసినట్టయితే ఇక్కడ ఫుడ్ మెటీరియల్ ఉంది, ఇక్కడ అమీబా ఉంది. ఎప్పుడైతే ఈ ఫుడ్ మెటీరియల్ అమీబాకు దగ్గరగా వస్తుందో అప్పుడు అమీబా నుండి ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అనేవి రెండు బయటకు రావడం జరుగుతుంది. ఏదైతే ఈ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ బయటకు వచ్చాయో వాటిని మనం సూడోపోడియా అంటాం. సో ఈ సూడోపోడియా వచ్చి ఈ ఫుడ్ మెటీరియల్స్ని కవర్ చేస్తుంది. ఈ సూడోపోడియా ఈ ఫుడ్ మెటీరియల్ కవర్ చేయడం వల్ల ఈ ఫుడ్ అనేది ఇంటర్నలైజ్ అవుతుంది. దాన్నే మనము ఫుడ్ వ్యాక్యూల్ అంటాము. సో ఎప్పుడైతే ఫుడ్ మెటీరియల్ అమీబాలోకి వెళ్తుందో ఈ ఫుడ్ వ్యాక్యూల్ సహాయంతో ఈ ఫుడ్ వ్యాక్యూల్లో ఉన్నటువంటి ఎంజైమ్స్తో ఫుడ్ డైజెస్ట్ అవ్వడం జరుగుతుంది. ఇన్సైడ్ ద ఫుడ్ వ్యాక్యూల్
కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ ఆర్ బ్రోకన్ డౌన్ ఇంటూ సింప్లర్ వన్స్ విచ్ దెన్ డిఫ్యూజ్ ఇంటూ ద సైటోప్లాజం. ఏదైతే ఫుడ్ మెటీరియల్ ఉన్నాయో న్యూట్రియంట్స్ అంతా కూడా మనకు సైటోప్లాజంలోకి డిఫ్యూజ్ అవ్వడం జరుగుతుంది. ద రిమైనింగ్ అన్డైజెస్టెడ్ మెటీరియల్ ఈజ్ మూవ్ టు ద సర్ఫేస్ ఆఫ్ ద సెల్ అండ్ థ్రోన్ అవుట్. ఏదైతే వేస్ట్ మెటీరియల్స్ ప్రొడ్యూస్ అవుతుందో ఈ ఫుడ్లో ఉండేది అదంతా కూడా సెల్ సర్ఫేస్ దగ్గరకు వచ్చి దాని నుండి బయటికి రావడం మనం గమనిస్తూ ఉంటాం. సో ఇలా మనకు సింగిల్ సెల్ ఆర్గానిజం అమీబా లాంటి ఆర్గానిజమ్స్లో అయితే ఫుడ్ మెటీరియల్ సెల్ సర్ఫేస్ ద్వారా లోపలికి వెళ్ళి ఫుడ్ వ్యాక్యూల్లో డైజెస్ట్ అయ్యి వేస్ట్ మెటీరియల్స్ అంతా కూడా మళ్ళీ సెల్ సర్ఫేస్ ద్వారా బయటకు రావడం గమనిస్తాము. ఓకే. ఇన్ పారామీషియం విచ్ ఈజ్ ఆల్సో యూనిసెల్యులర్ ఆర్గానిజం, ద సెల్ హ్యాస్ ఎ డిఫరెంట్ షేప్ అండ్ ఫుడ్ ఈజ్ టేకెన్ ఇన్ అట్ స్పెసిఫిక్ స్పాట్. ఫుడ్ ఈజ్ మూవ్డ్ టు దిస్ స్పాట్ బై మూవ్మెంట్ ఆఫ్ సీలియా విచ్ కవర్ ద ఎంటైర్ సర్ఫేస్ ఆఫ్ ద సెల్. అయితే మనం పారామీషియం ఒకసారి పరిశీలించినట్టయితే ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ మెటీరియల్ ఇక్కడ ఉందంటే ఇలా మనకి సీలియా సహాయంతో ఇలా వచ్చి ఇలా మనకు ఇలా ఒక స్పెసిఫిక్ స్పాట్ ద్వారా లోపలికి వెళ్ళడం జరుగుతుంది. సో దీన్నే మనము ఓరల్ గ్రూవ్ అంటాము. అంటే అమీబా తీసుకున్నట్టయితే సెల్ సర్ఫేస్లో ఎక్కడి నుంచి అయినా ఫుడ్ మెటీరియల్ వెళ్తుంది. అదే మనం ఈ పారామీషియంలో తీసుకున్నట్టయితే ఓన్లీ స్పెసిఫిక్ స్పాట్ వద్ద మాత్రమే ఫుడ్ మెటీరియల్ అనేది వెళ్తుంది. ఎప్పుడైతే ఫుడ్ మెటీరియల్ లోపలికి వెళ్తుందో ఇలా మనకు ఇక్కడ కూడా ఫుడ్ వ్యాక్యూల్ ఫామ్ అవుతుంది. ఈ ఫుడ్ వ్యాక్యూల్ సహాయంతో ఫుడ్ మెటీరియల్ డైజెస్ట్ అయ్యి వేస్ట్ మెటీరియల్ అంతా ఇక్కడ ఒక స్మాల్ పోర్ ఉంటుంది, దాన్నే మనం యానల్ పోర్ అంటాం. ఈ యానల్ పోర్ ద్వారా బయటకు రావడం మనం గమనిస్తూ ఉంటాము. అమీబా, పారామీషియం రెండు ఏకని జీవులు అయినప్పటికీ ఆహారం తీసుకునే విధానం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇలా మనకు డిఫరెంట్ ఆర్గానిజమ్స్ డిఫరెంట్ న్యూట్రిటివ్ స్ట్రాటజీస్ని ఫాలో అవ్వడం జరుగుతుంది. మనం నెక్స్ట్ క్లాస్లో మల్టీ సెల్లర్ ఆర్గానిజం అయినటువంటి హ్యూమన్ బీయింగ్స్లో న్యూట్రిషన్ విధానం ఎలా ఉంటుంది అన్న అంశాన్ని గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది స్టూడెంట్స్ ఈరోజు టాపిక్. ఇందులో ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు, లేదా శ్రీగురు బయోక్లాసెస్@gmail.com మెయిల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.